నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు పూజ గొప్పదా, జపం గొప్పదా, యోగాభ్యాసం గొప్పదా, ధ్యానం గొప్పదా, ఏమి చేస్తే ఏది పరాకాష్ట, ఏది నిజమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి కైవల్య పదాన్ని చేర్చేటువంటి సాధనము, ఏ సాధనము ద్వారా మనము ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని, పరబ్రహ్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందగలము అన్నటువంటి అంశములపైన ఈరోజు మనకు తెలిసినంతలో ప్రస్తావన చేసుకుందాం. గడిచిన కాలంలో మన భారతావనిలో యోగులు, మునులు, మునీశ్వరులు, పరమ భాగవతములు అవతరించారు. తస్మాత్తు శాస్త్రం ప్రమాణం. అయితే ఎవరేం చేసినప్పటికీ శాస్త్రం ప్రామాణికమై ఉండాలి, సర్వజనీనమై ఉండాలి, సార్వత్రికమై ఉండాలి, పూర్ణానుభవమై ఉండాలి. వ్యక్తిగత అభిప్రాయములకు ఇక్కడ అవకాశం లేదు. వైయక్తిక అనుభవం అంటారు. ఒకరికి ఏదో దృశ్యం కనపడుతుంది, ఇంకొకరికి నాద శబ్దం వినపడుతుంది, ఇంకొకరికి ఆకాశ గమనం కలుగుతుంది. అలా ఈ వ్యక్తిగత అభిప్రాయాలు సర్వజనీనం కాదు. సర్వజనీనము అంటే ఏమి? అందరిలోనూ ఏకతీరుగా ఉన్నటువంటి పరబ్రహ్మతత్వాన్ని మనకు శృతి ప్రబోధిస్తుంది. శృతులు, స్మృతులు కూడా మనకు ప్రబోధన చేస్తున్నాయి. అయితే ఈ వైయక్తిక అనుభవాలు అనేటివి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధానంగా సాధన చేసేటప్పుడు కొందరికి చెవిలో నాద శబ్దం వినపడుతుంది, కొందరికి గాలిలో తేలిపోయినట్టుగా అనుభవాలు వస్తాయి. ఇవన్నీ మంచి అనుభవాలే. అయితే ఇవి సాధనా మార్గములో ఒక దశ చేరుకుంటున్నామని చెప్పి సాధకుడిని ఉత్తేజపరిచేటువంటి శుభ సంకేతాలే. అయితే పరమార్థములు కావు. పరమార్థం ఏమిటి అంటే, ఏ రోజుటికైనా ఏనాటికైనా శాస్త్రం ప్రమాణముతో, ఆ శృతుల ప్రమాణముతో సద్వస్తువైన పరబ్రహ్మ స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకోవడం. ఆ సాక్షాత్కారం రెండు విధములుగా ఉన్నది. సాకారంగా దైవాన్ని సాక్షాత్కరింపజేసుకోవడం ఉన్నది, నిరాకారంగా తన స్వస్వరూపములో తాను మిగిలిపోవడం ఉన్నది. నిరాకార సాక్షాత్కారం, నిరాకార సాక్షాత్కారం లేదు, రెండు లేవు. ఉన్నది ఉన్నట్టుగా తన అనుభవంలోకి తెచ్చుకొని ఆ పరబ్రహ్మ మాత్రుడై మిగిలిపోవడమే నిరాకార సాక్షాత్కారమునకు పరమార్థం. అయితే ఉత్తర గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, ఏం చేస్తే మరి ఈ జన్మలోని ముక్తి కలుగుతుంది అనేటువంటి విషయాలను మరి అన్ని కూలాంకుషంగా ఉత్తర గీతను మనకు ప్రబోధించారు. ఆ ఉత్తర గీతే అనుగీత అని కూడా మన మహనీయులు మనకు చెప్తున్నారు. భగవద్గీతను ప్రబోధించు సమయంలో రణరంగ మధ్యములో జరిగింది కదా. అప్పుడు అక్కడ ఇరు సేనల మధ్య యుద్ధ సంసిద్ధులై ఉన్నప్పుడు జరిగినటువంటి గీతా బోధ కొంతకాలానికి అర్జునుడు మర్చాడట. తిరిగి మళ్ళా ఆ శ్రీకృష్ణ పరమాత్మను, భావా నేను మీరు బోధించినటువంటి ఆ భగవద్గీతను మరొక్క తూరి నాకు
బోధించండి. ఆ యుద్ధ సమయంలో నేనంత సంపూర్ణముగా అవగాహన చేసుకోలేకపోయినానని అంటే అప్పుడు రాజు సౌధములో జరిగింది ఇది ఉత్తర గీత. ఈ ఉత్తర గీతలో అనేకమైనటువంటి విషయాలను కూలాంకుషంగా మనకు ప్రబోధిస్తూ యోగ జ్ఞానములు రెండింటినీ సమ్మిళితం చేసి సమన్వయపరచి ప్రబోధించారు. అయితే ఏం చేస్తే మనకు పరమోత్కృష్టమో, ఏది నిజమైనటువంటి సాధనయో, ఏ ధ్యానం గొప్పదో మనకు ఈ శ్లోకంలో చెప్పబడింది. పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జప, జపకోటి సమో ధ్యాన, ధ్యానకోటి సమో లయ. కోటి పూజలు చేయుట కంటే ఒక స్తోత్రం భగవంతుని కీర్తించడం, కోటి స్తోత్రముల కంటే ధ్యానం, కోటి ధ్యానముల కంటే లయం. లయము అంటే ఇక్కడ ధ్యానములో కూర్చొని కళ్ళు మూసుకొని ఆ ఏకాగ్రతలో గమ్యము తెలియకుండా లక్ష్యము లేని ధ్యానం కాదు ఇక్కడ, స్వరూప ధ్యానం. స్వరూప ధ్యానమే లయం అన్నారు ఇక్కడ. పూజ కోటి సమము స్తోత్రం, స్తోత్రకోటి సమో జప, జపకోటి సమో ధ్యాన, ధ్యానకోటి సమో లయ. మీరే ఆలోచించుకోండి. భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ మరి సమాజాన్ని ఉద్దేశించి ప్రబోధించారు. కాబట్టి ఆ లయము అనగా స్వస్వరూపనుసంధానమే, తన స్వరూప సాక్షాత్కారమే, ఆత్మ అనుసంధానమే ఇక్కడ లయం. ఇక లయము అనేటువంటి దానికి మనోలయం, మనోలయం అనేది యోగం చెప్తుంది. కానీ జ్ఞాన విచారణలో లయానికి అర్థం ఏమిటి అంటే మరి ఏది పుట్టిందో అది లయం అవుతుంది. అసలు ఎప్పుడూ పుట్టుకే లేనటువంటి దానికి లయం ఏమిటి, విక్షేపం ఏమిటి, ఆవరణం ఏమిటి? ఎప్పుడు నిరావరణమై ప్రకాశిస్తున్నటువంటి తన స్వస్వరూపాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడమే లయం అనేటువంటి శబ్దానికి పరమార్థం. అయితే ఇక్కడ యోగ సమాధి ద్వారా కూడా లయం అవుతుంది మనస్సు. యోగ సమాధి ద్వారా లయమైన మనస్సు వాసనలు అలాగే ఉంటాయి, మనోనాశం కలగదు. ఆ సమాధి నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా కూడా పరిపరి విధాల మనసు పరిగెడుతుంది. అదే అమనస్కం అని చెప్తారు. మంత్రయోగం ద్వారా కానీ, లయయోగం ద్వారా కానీ, ధ్యాన యోగం ద్వారా కానీ మనసును అమనస్కం చేసుకోండి. మనసును అమనస్కం చేసుకోవడం అంటే అది యోగ సమాధి ద్వారా. అయితే మళ్ళా సమాధి నుండి బయటకు వచ్చిన తర్వాత, ధ్యానం నుండి మనము వచ్చిన తర్వాత మళ్ళా మనసు పూర్వ విషయాలపైకే వెళుతుంది. అందుకనే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు ఏమన్నారంటే సహజ అవస్థ. ఈ మనస్సు అనేటువంటిది ఎక్కడ పుట్టిందో దాన్ని మూలాన్ని అన్వేషిస్తే ఆ సాక్షి అయినటువంటి స్వరూప జ్ఞానం కలుగుతుంది. అప్పుడు మనస్సుగా వ్యవహరిస్తూ ఉన్నది కూడా స్వరూపానికంటే అన్యం కాదు. మనసు యొక్క పూర్వపరాలను విచారించి ఎప్పుడూ నాకు మనసు అన్నది లేదు, మనసుగా తోస్తూ ఉన్నప్పుడు కూడా అది బ్రహ్మమే అని చెప్పి ఆ యథార్థ స్వరూపాన్ని గుర్తించమంటాడు. మనస్సు యోగ సమాధి ద్వారా అమనస్కం అయితే మళ్ళా పునరావృత్తి కలుగుతుంది దానికి. అయితే జ్ఞాన విచారణలో పునరావృత్తి రహితమవుతుంది. మనసుకి ఇంకా సంకల్ప వికల్పాలు అనేటివి ఉండవు. అయితే సంకల్ప వికల్పాలు ఉన్నప్పుడు కూడా అధిష్టానమైన బ్రహ్మస్వరూపమే నేనని చెప్పి అప్పుడు నిజంగా అది సంపూర్ణమైన అమనస్కం అనేటువంటిది జ్ఞాన విచారణ ద్వారా మనకు లభ్యమవుతుంది. ప్రియాత్మ బంధువులారా, మరి యోగ సమాధి అనేటువంటిది రెండు రకాలుగా ఉన్నది. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. సవికల్ప సమాధిలో కేవలము ఒక ఎరుక ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది, కేవలము భగవంతుడు నేను అన్వేషణ ఉంటుంది సూక్ష్మంగా మనోపలకం పైన. అయితే నిర్వికల్ప సమాధిలో ఏ సంకల్ప వికల్పములు ఉండవు. గాఢమైన సుషుప్తిలో ఏమీ తెలియకుండా ఎలా ఉన్నదో అలాగే జాగ్రత్త అవస్థలో మనకు ఇక్కడ సమాధిలో జాగ్రత్తలో కూర్చున్నప్పుడు, సమాధిలో కూర్చున్నప్పుడు ఆ మనసు సంకల్పరహితమై అక్కడ నిర్విశేషమై ఉంటుంది. మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తము కానీ ఏమీ లేకుండా ఆత్మ కేవలము సాక్షి మాత్రమై ప్రకాశిస్తుంది. అందుకని సుషుప్తిలో అజ్ఞానం ఉంటుంది, సమాధిలో జ్ఞానం ఉంటుంది, జ్ఞానస్థితి అని చెప్పారు. అయినప్పటికీ కూడా అది అంత శ్రేష్టం కాదు. సహజావస్థయే శ్రేష్టము, స్వస్వరూపానుసంధానమే శ్రేష్టము, స్వరూపానుసంధానమే శ్రేష్టం అని చెప్పి గడిచిన రోజుల్లో ఎందరో మహాత్ములు మనకు ప్రబోధన చేశారు. అయితే ఒక నిర్వికల్ప సమాధి నుండి బయటకు రావడం జరుగుతుంది.
ధ్యానయోగం నుండి ఇప్పుడు ధ్యానయోగం చేస్తాము, ఆ ధ్యాన సమాధి నుండి కూడా మన బయటికి రావడం జరుగుతుంది. అయితే ఒక్క తడవ స్వస్వరూప అనుసంధానం చేసుకున్నటువంటి పుణ్యాత్ములకు, తన స్వరూపాన్ని గుర్తించినటువంటి సూక్ష్మబుద్ధి గలవారికి, బహుజన్మల సుకృత ఫల విశేషం కలిగినటువంటి వారికి స్వరూపానుభవం కలిగిన తర్వాత ఇక బయటికి రావడము, లోపలికి వెళ్ళడము, సమాధిని కానీ, యోగమని కానీ, జపమని కానీ, తపమని కానీ ఏమీ లేదు. కేవలము నిరంతర సమాధి. కేవలం నాయందు సమాధి స్థితి కానీ, నాయందు ధ్యాన స్థితి కానీ, నాయందు యోగాభ్యాస స్థితి కానీ లేదు. నేనెప్పుడూ స్వరూపమై, సమస్త ప్రపంచమునకు అతీతమై, పరబ్రహ్మస్వరూపమై ప్రకాశిస్తున్నాను అని చెప్పేటువంటి ఆ స్థితిలో ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి అనుభవానికి వస్తాడు సాధకుడు. ఇదే నిజమైనటువంటి నిరంతర సమాధి. ప్రియాత్మ బంధువులారా, ఇక మనము తెలుసుకోవాలి, సద్గురువుల ద్వారా బాగా శ్రవణం చేయాలి, జ్ఞానుల ద్వారా బాగా సూక్ష్మబుద్ధితో విచారణ చేయాలి. అదే భగవద్గీతలో మనకు జీవన్ముక్తుని లక్షణాలు చెప్పాడు. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణ ఇగతేక్ష భయక్రోధ యస్ సదా ముక్త ఏవ సహా. మునులు అంటే మనం భయం చెందుతాం. అరణ్యాలకు వెళ్ళే తపస్సు చేసేటువంటి వాళ్ళని, కాషాయం కట్టుకున్నటువంటి వాళ్ళని, జటాజుటాలు పెంచిన వాళ్ళని మనకు సామాన్యంగా అర్థం వస్తుంది ఈ మాట మునులు అనేటప్పటికీ. అయితే మునులు అనే ఇక్కడ ఆ శబ్దం ఏం చెప్పారంటే నిరంతర మననశీలత, నిరంతర మంత్రచింతన, ఈ రెండూ కలిగిన వాళ్ళు మునులు అని చెప్పారు. ఎవరైనా కావచ్చు. అందుకని మనము నిరంతరము నామస్మరణ చేసుకుంటే కూడా మనం మునులు అనేటువంటి శబ్దానికి పరమార్థం అన్నది. ప్రియాత్మ బంధువులారా, మనం తెలుసుకోవాలి ఏది సత్యము, ఏది అసత్యము. తెలుసుకొని నాకు కనిపిస్తున్నదంతా దృశ్యమని, దాన్ని తెలుసుకుంటున్నది దృక్కని, ఆ దృక్కే పరబ్రహ్మస్వరూపమని, ఆ పరబ్రహ్మే తన స్వరూపమని ఏ రోజుటికైనా, ఏనాటికైనా, ఏ క్షణానికైనా మనము ఈ సత్యాన్ని గుర్తించాలి. ఈ సత్యాన్ని గుర్తించేటందుకే మానవ జన్మ వచ్చింది. 84 లక్షల జీవరాశుల్లో అన్ని జీవరాశుల్లోనూ ఆత్మచైతన్యం ఉన్నప్పటికీ ఒక్క మానవ శరీరములో అద్భుతముగా ప్రకాశిస్తున్నది. మానవుడే మాధవుడని చెప్పడానికి అర్థం అదే. నరుడే నారాయణుడని చెప్పడానికి అదే అర్థం. ఈ నరత్వాన్ని తొలగించుకొని నారాయణత్వాన్ని ప్రాప్తింపజేసుకోవడం అంటే నేను దేహం కాదు. నరుడంటే దేహానికి సంబంధించినటువంటిది. నా ఇల్లు, నా వాకిలి, నా వాళ్ళు, నేను దేహం అనుకుంటాం కదా, అది సామాన్యమైన నరుడు. నారాయణత్వము అంటే ఏమిటి అంటే ఈ శరీరము శాశ్వతము కాదు, ఈ శరీరములో ప్రకాశిస్తున్నటువంటి దివ్యమై భవ్యమై ప్రకాశిస్తున్న ఆ స్వరూపమే పరమాత్మ, ఆ పరమాత్మే నా యథార్థ స్వరూపమని గుర్తించడమే నారాయణత్వాన్ని పొందడం. కాబట్టి మనము యోగ సమాధి ద్వారా జ్ఞానం పొందినప్పటికీ అది పరిమితమే కానీ అపరిమితము కాదు. అపరిమితం అనగానేమి చతుర్విధ మహావాక్యముల యొక్క ప్రబోధను సద్గురువుల ద్వారా శ్రవణమననాదులు చేసుకొని ఆత్మానుభవాన్ని, బ్రహ్మానుభవాన్ని పొంది ఆత్మయు బ్రహ్మము వేరు కాదు, రెండూ ఒకటేనని చెప్పి స్వానుభవములో గుర్తించడం, ఆ బ్రహ్మముగా మిగిలిపోవడమే కానీ సాక్షాత్కారం అన్నది రెండుగా లేవు. ఉన్నది బ్రహ్మమే, ఆ బ్రహ్మముగా మిగిలిపోవడం. కాబట్టి మనము మన సహజావస్థలో మనం ఉండాలి. ఏమి చేస్తున్నా, ఏమి మాట్లాడుతున్నా, ఎన్ని వ్రతాలు చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా, యోగం చేస్తున్నా, ఏమన్నా చేయనివ్వండి, ఆహార వ్యవహారముల యందు కూడా కేవలము ఆ ఎరుకలో ఉండాలి, ఆ స్ఫురణలో ఉండాలి, ఆ సత్తా స్ఫూర్తిలో ఉండాలి. ఇవన్నీ కూడా మంచివే. ధ్యానము మనల్ని ఆ దిశగా నడిపించేటువంటిదే, యోగము ఆ దిశగా నడిపించేటువంటిదే, జపము అటువైపు నడిపించేటువంటిదే. కాబట్టి వీటన్నిటికీ పరాకాష్ఠ ఏమిటి అంటే ఆ స్వస్వరూపానుసంధానమే, స్వరూప సాక్షాత్కారమే. స్వరూపము అంటే ఇక్కడ పరమాత్మ స్వరూపమని అర్థం. కాబట్టి మనము జపం చేసుకున్నా, ధ్యానం చేసుకున్నా, యోగం చేసుకున్నా చిట్ట చివరికి అందరూ కూడా ఆ పరమాత్మ స్వరూపాన్ని, తన స్వరూపాన్ని రెండూ ఒకటేనని చెప్పి అనుభవాన్ని పొందడం. కాబట్టి మనము మరి ఏ సాధనను తక్కువని కానీ మరి ఎక్కువని కానీ కాకుండా బ్రహ్మజ్ఞానమే అన్ని సాధనములకు పరమోత్కృష్టమైనటువంటి సాధనము.
బ్రహ్మాన్ని పొందుటకు జ్ఞానము తప్ప రెండో సాధన లేదు. జ్ఞానాన్ని జ్ఞానముతోనే పొందవలను. అందుకనే బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి, బ్రహ్మాన్ని ఎరిగినవాడు బ్రహ్మమేయగును అని శృతి వాక్యం. కాబట్టి మనం జపం చేస్తాం, ఆ జపము పరిపక్వత చెందాలి. ధ్యానం చేస్తాం, ధ్యానం కూడా సమాధిగా మారాలి. సమాధి స్థితి అంటే సమతావస్థ, అన్నిటి యందును బ్రహ్మము తప్ప రెండోది లేదని గుర్తించడమే సమాధికి పరమార్థం. ఆ సమాధిని పొందినందుకు సమాధి స్థితిలో అంటే అన్నిటి యందును సమం 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 సమతావస్థను పొందడమే. కాబట్టి అన్నిటికీ సాక్షిగా ఉన్న తన స్వరూపాన్ని గుర్తించడమే. ఏమి విన్నా ఏమి చూసినా ఈ దృక్కు కంటే వేరుగా ఏమీ లేదని చెప్పి గమనించడమే. కాబట్టి ఎవరైనా ధ్యానం చేసుకునేటువంటి వారికి కొన్ని సూక్ష్మార్థాలను మనం గుర్తించాలి. అయితే ఇట్టి పరమోత్కృష్టమైనటువంటి ఆత్మస్వరూప విజ్ఞానాన్ని పొందుటకై సనాతన కాలం నుండి మన యోగులు సాధన చేశారు. ఈ శరీరము అద్భుతమైన నిర్మాణం కలిగినటువంటిది. ఈ శరీరంలో 72,000 నాడులు ఉన్నవి. ఈ 72,000 నాడులలో మరి మలముతో కూడుకున్నటువంటివి, అంటే మలము అంటే మాలిన్యం. మరి 3 నెలల పాటు అనులోమ విలోమ ప్రాణాయామం చేసిన శరీరము తేలికవుతుంది, ఆ లోపల శుద్ధి కలుగుతుంది. అప్పుడు ఆసన సిద్ధి కలుగుతుంది. ఆసన సిద్ధి కలిగినప్పుడు శ్వాస రహితమవుతుంది. శ్వాస ఎప్పుడైతే రహితమవుతుందో సహజ కుంభక యోగం సిద్ధిస్తుంది. సహజ కుంభక యోగము అంటే కేవల కుంభకం. ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకోవడం కానీ వదలడం కానీ ఉండవు. ఉచ్ఛ్వాస నిశ్వాస రహిత స్థితి ఏర్పడుతుంది. అప్పుడు సూక్ష్మంగా సుషుమ్నాలో ప్రాణశక్తి నడుస్తూ ఉంటుంది. నాసిక పుటముల యందు శ్వాస ఆగిపోతుంది. ఆ ఎక్కడ ప్రాణం మొదలైందో, శ్వాస మొదలైందో అక్కడే అణుగుతుంది. అందుకనే ప్రాణవాయువు మనోవాయువు రెండూ ఒకటేనన్నారు. కాబట్టి యోగ సాధనల ద్వారా కూడా మనోమాలిన్యాన్ని తొలగించుకొని చివరకు ఆత్మజ్ఞానాన్ని పొంది జన్మరాహిత్యాన్ని పొందగలిగే సామర్థ్యాన్ని యోగులు కనుగొన్నారు. అట్టి సాధనా రహస్యాలను సమాజానికి ప్రబోధించారు. ప్రియాత్మ బంధువులారా, రామకృష్ణ పరమహంస మంత్రజపము ద్వారానే కుండలిని శక్తి మేలుకుంటుంది అన్నాడు. ప్రగాఢమైన ధ్యానము ద్వారానే కుండలిని జాగృతి అవుతుంది అన్నాడు. ఇది రెండో ఆప్షన్. మొదటి ఆప్షన్ ఏమి? మహావాక్య విచారణతో బ్రహ్మాన్ని అనుభవం లేక తెచ్చుకోలేనటువంటి సూక్ష్మగ్రాహులుగా లేనటువంటి వారికి రెండో ఆప్షన్ యోగ సాధనలు. మూడో ఆప్షన్ మంత్రచింతన. నాలుగోది మరి అదే మొదటిది, అదే నాలుగోది అనన్య భక్తి. అనన్య భక్తి కలిగినటువంటి వారికి యోగము అవసరం లేదు, జపము అవసరం లేదు, ధ్యానము అవసరం లేదు. పరమాత్మ యందు సంపూర్ణమైనటువంటి భక్తి ఒకటే చాలు. ఆ భక్తిలో మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నామో అన్ని సాధనలు కూడా ముడిపడి ఉన్నాయి. అన్ని సాధనములకు పరమ సాధనమైనటువంటిది వైరాగ్యం. వైరాగ్యము కలిగినేని సమస్త సాధనలు మనకున్నట్టే. కాబట్టి వైరాగ్యాన్ని కలిగించేటువంటిది ప్రప్రదమైనటువంటి భక్తి. ఆ భక్తి అనన్య భక్తిగా మారాలి. అనన్య భక్తియే సంపూర్ణమైనటువంటి జ్ఞానం. భక్తి పరాకాష్ఠ చేరినప్పుడే జ్ఞానం. జ్ఞానం వేరుగాను భక్తి వేరుగాను లేదు. అనన్య భక్తియే జ్ఞానం. భగవద్గీతలో 12వ అధ్యాయంలో మనకు చెప్పారు, అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. కాబట్టి అనన్య భక్తి అనేటువంటిది మొదటి సోపానం అయినప్పటికీ జ్ఞానం దగ్గరకు వచ్చేటప్పటికీ 4వ సోపానము జ్ఞానమే. కాబట్టి జ్ఞానం కలిగిన తర్వాత కూడా ఈ అనన్య భక్తి లేకపోతే అది భక్తి రహిత జ్ఞానం అవుతుంది. కాబట్టి జ్ఞానికి భక్తి ఉండదా అంటే అసలు జ్ఞానికి భక్తి ఏమిటి? సర్వ సంపదలు, జ్ఞాన సంపదలు అన్నీ వచ్చేసి ఉంటాయి. సర్వ సుగుణములు కూడా వచ్చేస్తాయి. ప్రియాత్మ బంధువులారా, మనము ధ్యానమైనా చేసుకుందాం, యోగమైనా చేద్దాం, ప్రార్థనలైనా చేసుకుందాం. ఇవన్నీ పర్యవసానము పరబ్రహ్మ సాక్షాత్కారం. కాబట్టి ఈ జన్మలోనే సాత్విక ఆహారము, సజ్జన సాంగత్యము, సద్గ్రంథ పఠనము, సత్ప్రవర్తనతో ప్రతిరోజు కూడా నడుచుకుంటూ 4 గంటలకు ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని మన పూజా గదిలో కూర్చొని చక్కగా దీపారాధన చేసుకొని అగరబత్తీలు వెలిగించి మనస్సును ప్రశాంతతకు తెచ్చుకోవాలి.
ప్రశాంతతకు తెచ్చుకున్న తర్వాత ఆలోచన కూడా వదిలేసి మెల్లమెల్లగా ఏకాగ్రతను పొందాలి. ఏ ఆలోచన లేకుండా ఏకాగ్రత అంటే ఒకే ఒక అంశంపై అట్టి ఏకాగ్రత పరిపక్వతావస్థయే ధ్యానం. ధ్యానము యొక్క పరిపక్వతావస్థయే సమాధి. సమాధి యొక్క పరిపక్వతావస్థయే నిర్వికల్ప సమాధి. నిర్వికల్ప సమాధి అదే జీవాత్మ పరమాత్మ యొక్క ఐక్యానుసంధానం అంటారు యోగులు. అది ధ్యానము ద్వారా సాధ్యమవుతుంది అంటాడు. కాబట్టి మనలోని ప్రాణశక్తి ఊర్ధ్వముఖంగా పైకి ప్రవహింపజేసి మన మెదడులో ఉన్నటువంటి నిద్రావస్థలో ఉన్న అణువులను మేల్కొల్పుటయే ఆత్మజ్ఞానమునకు సంకేతము అంటాడు స్వామి వివేకానంద. కొన్ని లక్షల అణువులు మన మెదడులో నిద్రపోతున్నవి, వాటిని మేల్కొల్పడమే, జాగృతి చేయడమే అదే జ్ఞానం. అప్పుడే మానవుడు మాధవుడవుతాడు. కుండలిని శక్తి అనగా ఏమిటంటే ప్రాణశక్తియే. ప్రాణశక్తిని పైకి తీసుకువెళ్ళడమే. పైకంటే ఏమి సహస్రారం, కింద అంటేనేమి మూలాధారం అంటే సహస్రారం. అందుకని ఈ శరీరము అద్భుతమైన నిర్మాణంతో ఏర్పాటు చేశాడు భగవంతుడు. ఈ శరీరం రథమని, ఈ శరీరము దేవాలయమని, ఇందులో ఉన్న జీవుడే సనాతన దైవమని మన శాస్త్రాలు మనకు ప్రబోధిస్తున్నాయి. దేహో దేవాలయ, కాబట్టి దేహమే దేవాలయము. ఇందులో ఉన్న జీవుడే సనాతనమైన దైవమని, ఆ దైవం ఏదో కాదు నా యథార్థ స్వరూపమని ఏనాటికైనా మనము సత్యాన్ని గుర్తించి ఆత్మస్వరూపులమై మిగిలిపోవలెను. హరి ఓం.